శ్రీ రేవంత్ రెడ్డి గారి 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి గారు, అట్లాగే అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, వేదికమైనటువంటి అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, వేదికపైనటువంటి సహచర శాసన సభ్యులకు, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్స్కు, వివిధ స్థాయిల్లో హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషి పుట్టడం గిట్టడం సహజం, జీవితం ఒకటే, మరో జన్మ ఉండదు. ప్రతి మనిషి జీవితం సార్థకతం కావాలంటే అనుకున్నది సాధించాలి. ఆ పరంపరలో భాగంగానే ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల క్రితం ఒక ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, ఆ తదనంతరం మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలుపొంది శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, పీసీ సభ్యునిగా ఈనాడు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే మంత్రాలు చదివితే రాలే. ఒక తపన, పోరాట పటిమ, నేను కావాలి అనుకున్నది సాధించాలని చెప్పని అనుకున్నాడు కాబట్టే పట్టుబట్టి ఆ పరంపరలో ఆ దిశలో ప్రయాణం చేసిండు కాబట్టి ఈరోజున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరికీ యువత కూడా ఆదర్శం. అందుకే ఈనాడు ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డడే కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా అదృష్టం, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినరు కాబట్టి ఒకనాడు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్య జిల్లా. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల కలలు నెరవేరబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ కానీ చాలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశలు నెరవేరే ఒక మంచి సదవకాశం వచ్చింది కాబట్టి ఏ పద్ధతిలో ఏ విధంగానైతే 20 సంవత్సరాల్లో ఒక పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరబోతామని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అందుకే మనం అందరం కూడా ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. మనకు కావాల్సింది తపన, పట్టుదల, ఆ పౌరుషం అది ఉండాలి. కాబట్టి అది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం నేర్చుకొని, ఎవరు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎటువంటి నిరాశ నిస్పృహలో లోను కాకుండా వాళ్ళ జీవితంలో రాణించాలని చెప్పని మరి దానికి ఆదర్శంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిదర్శనం. కాబట్టి మరొకసారి భగవంతుడు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని, ఇలా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు అభివృద్ధి చెందాలని చెప్పని మరొకసారి భగవంతుడు ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం. సభాధ్యక్షులు సోదరులు, స్థానిక శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈనాడు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజెప్పడానికి ఇచ్చేసినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు,
ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి గారు, మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, మిత్రుడు మాజీ శాసనసభ్యులు సోదరుడు సంపత్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, అనేక ప్రాంతాల నుంచి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అయి మా అందరినీ ఇక్కడ కలవటానికి వస్తున్నటువంటి సందర్భంలో మేమందరం అత్యంత ఆదరాభిమానాలతో ప్రేమతో స్వాగతం పలకాలని ఇక్కడ విచ్చేసిన అశేష ప్రజానీకానికి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జూలై 4 ఈ మిడ్జిల్ మండలం నుంచి ఒక జెడ్పీటీసీ సభ్యుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆనాడు ఈ మిడ్జిల్ మండలం నుంచి అతను భవిష్యత్తులో ఏమవుతాడో అనే సంగతి కూడా తెలియకుండా ఇప్పుడు జెడ్పీటీసీ సభ్యుడిగా మాకు వారు చెప్తున్నటువంటి వాగ్దానాలు మా అందరి కోసం పనిచేస్తానని చెప్పినటువంటి మాటలు అవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయి కాబట్టి అన్నిటినీ ఎదిరించి అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి వారిని స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించి జెడ్పీటీసీ సభ్యుడిగా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం పంపించారు. సరే, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జెడ్పీటీసీ సభ్యులు 20 సంవత్సరాల క్రితం అదే తారీఖు నాడు చాలామంది రాష్ట్రంలో గెలిచారు. కానీ ఇక్కడ గెలిచిన సభ్యుడు మాత్రం ఆనాడు ఇక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. సరే, వారు ఈ 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేవలం జెడ్పీటీసీ సభ్యుడే కాదు, శాసన మండలి సభ్యుడిగా చేశారు, శాసన సభ్యులుగా చేశారు, పార్లమెంటు సభ్యులుగా చేశారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు, ఈరోజు సిఎల్పి నాయకుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ అందరి మధ్యకు వచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడకు వచ్చినప్పుడు సరే సహజంగా చేతులు ఒప్పుకుంటూ అందరికీ చేయుపుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. వర్షం వస్తూ ఉంది, నేను త్వరగానే ముగిస్తాను, కానీ 2 విషయాలు మాత్రం స్పష్టంగా మీ అందరితో చెప్పాలనే మాట్లాడతాం. చేతులు ఒప్పుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలస్యం అయినా పర్వాలేదు,